చెవిని గ్రహించేట మనస్సును మీ దయచేసి కృపతో నింపి సహాయము దయచేయమని, ఆధ్యాత్మిక సత్యములు మీ బిడ్డలకు బోధించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మార్కు సువార్తికుడు ఎవరి శిష్యుడు? అయినా సీమోను పేతురు శిష్యుడు మార్కు సువార్తికుడు. సీమోను పేతురు ఎవరి శిష్యుడు? యేసుక్రీస్తు శిష్యుడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని యొక్క కుమారుడు. దేవుని యొక్క కుమారుడు ఆధ్యాత్మిక సత్యములను తన శిష్యులకు తెలియచేస్తే ఆ విషయాలను వారి శిష్యులకు, అనేక మంది బిడ్డలకు ఆయన తెలియచేసి ప్రతి ఒక్కరును కూడా దేవుని యొక్క మార్గం నడిచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన నిత్య జీవ రాజ్యమునకు వారసై ఉండాలని. ఎందుకంటే ఏ యొక్క ఉద్దేశముతో, ఏ ప్రణాళిక, ఏ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో ఆ సంకల్పము, ఆ ఉద్దేశము నెరవేరాలంటే ఆయన చెప్పిన మాటలు మన హృదయములో నిలిచుండాలి. ఆ మాటల్లో మనము అనుసరించి ఆ మాటల యొక్క మరి ఆధ్యాత్మిక సత్యములు మన యొక్క హృదయములో భద్రము చేసుకుని ఎడల ఆయన ఉద్దేశము, సంకల్పము, ప్రణాళిక నెరవేరుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే జ్ఞాపకం చేస్తాడు. మార్కు సువార్తికుడు సువార్త రచించిన తర్వాత, అంటే సువార్తలలో మొట్టమొదటిగా రాసిన సువార్త మార్కు సువార్త. ఆయన శిష్యులు ఉన్నారు, మత్తయి ఉన్నారు, ఆయన శిష్యులు యోహాను ఉన్నాడు. కానీ వీరెవరూ మొదటిగా రాయలేదు. సీమోను పేతురు దగ్గర శిష్యరికము చేసి, అందుకనే సీమోను పేతురు చెరసాల నుండి బయటికి వెళ్ళినప్పుడు, ఆ చెరసాల నుండి దేవదూత వచ్చి ఆయన విడిపించినప్పుడు ఎవరి దగ్గరికి, ఎవరింటికి వెళ్ళారో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథానికి రండి, 12వ అధ్యాయానికి రండి. అపోస్తలుల కార్యముల గ్రంథము ఒకసారి 12వ అధ్యాయానికి వచ్చినట్లయితే, అక్కడ చెరసాల నుండి బయటకు వచ్చిన తర్వాత అతడు చూడండి ఏమన్నాడు. 12 చదవండి. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. చూడండి, ఇక్కడ మార్కు అను మారు పేరు గలటువంటి ఎవరింటికి వచ్చాడు? యోహాను ఇంటికి. అంటే ఆ మార్కు ఈయనే, ఆయన ఇంటికి వచ్చాడు. అక్కడ ఏం జరుగుతుంది? అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నారు. ఆ గృహములో ప్రార్థన జరుగుతుంది. పేతురును దేవదూత 4 చతుష్టయముల 16 సైనికుల మధ్య నిద్రిస్తున్నాడు పేతురు. దేవదూత వెంటనే వచ్చి నీవు లేచి నడుమని చెప్పగానే అతడు నడుమునకు తన యొక్క వస్త్రము కట్టుకొని బయలుదేరి వెళ్ళి, ఆ తర్వాత దూత తనను బయటికి తీసుకుని వస్తుంది. అతను అనుకున్నాడు ఇది కలయేమో అనుకున్నాడు, ఒకవేళ ఇది స్వప్నమేమో అని అనుకున్నాడు. తనకు దర్శనము కలిగింది అని తలంచాడు, ఒక దర్శనం అనుకున్నాడు. కానీ దేవుడే తన దూతను పంపించి పేతురును చెరసాల నుండి బయటికి నడిపించిన తర్వాత ఎక్కడికి వచ్చాడు? అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చాడు. అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఈయన ఈ సువార్త రచించినటువంటి ఆయన మార్కు సువార్తికుడు ఆయనే. కాబట్టి పేతురు దగ్గర శిష్యరికం చేసి క్రీస్తు యొక్క మాటలు విని ఆ సువార్తగా మొట్టమొదటిసారిగా సువార్త రచించినటువంటి ఆయన యొక్క మరి శిష్యుడు మార్కు. ఇది 50 క్రీస్తు శకము 55వ సంవత్సరములో ఈ సువార్త వ్రాయబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, ముందుగానే క్రీస్తు 33వ సంవత్సరంలో సిలువ వేయబడ్డాడు. ఆ తర్వాత 22 సంవత్సరముల తర్వాత మార్కు సువార్తికుడు ఈ సువార్త రచించాడు. 65వ సంవత్సరంలో మత్తయి సువార్తికుడు రాశాడు. 66వ సంవత్సరంలో లూకా సువార్తికుడు రాశాడు. 90వ సంవత్సరంలో యోహాను సువార్తికుడు సువార్త రచించారు. ఈ 4 సువార్తికులు కూడా క్రీస్తుతో పాటు ఉన్నటువంటి వారు. మత్తయి, యోహాను ఇద్దరునే. కానీ యేసుక్రీస్తు యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి సీమోను పేతురు దగ్గర శిష్యరికము చేసి సీమోను పేతురు ఏ మాటలు చెప్పాడో ఆ మాటలు గ్రహించి సువార్తను మొట్టమొదటిగా రచించినటువంటి వాడు మార్కు సువార్తికుడు. ఆ మార్కు సువార్తికుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? ఒక సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్రాంతి దినమున ఆయన శిష్యులు పంట చల్లబడి వెళుతున్నారు.
వారు నడిచి వెళ్తున్నారు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళుతున్నారు. చేలలో గుండా వెళ్తుంటే శిష్యులు ఏం చేశారు? వెన్నులు తుంచి తింటున్నారు వారు. ఆ వెన్నులు తుంచి తింటున్నటువంటి సమయంలో పరిసయ్యులు ఏమన్నారు చూడండి. 24వ వచనంలో, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని అడిగిరి. అంటే విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రం చెబుతుంది కదా. ఏది చేయకూడదని చెబుతున్నారుగా. మీ శిష్యులైతే వారు వెన్నులు తుంచుకొని, ఆ జొన్న వెన్నులు తుంచుకొని వారు తింటున్నారు. కాబట్టి ఎందుకు ఇలాగూ చేస్తున్నారని అడిగారు. అందుకు ఆయన వారితో ఇట్లన్నారు, తానును తనతో కూడా ఉన్న వారును ఆకలి కొని ఉన్నందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసింది మీరన్నాడు చదవలేదా అన్నాడు. దావీదు సౌలు వద్ద నుండి తరంబడుతున్నాడు. ఎందుకు? ఒక్కటే కారణము, సౌలు దావీదు పైన విషపు చూపు నిలిపాడు. ఆ కారణం ఏమిటంటే, గొల్యాతును చంపిన తర్వాత గొల్యాతును చంపమని సౌలునే దావీదు వచ్చి అడిగినప్పుడు, నీ వెళ్ళి నీ బాలుడువు, నీవు యుద్ధం చేయలేవంటే, లేదు, నేను అడవిలో ఉండగా క్రూర మృగములు వచ్చి గొర్రెలను చంపుకొని తిని వెళ్తున్న సందర్భంలో నేను ఎలుగుబంటును చీల్చాను, నేను సింహం యొక్క దవడలను పట్టుకొని దాన్ని చీల్చి దాన్ని చంపివేశానని ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత, నా దేవుడైన దేవుని యొక్క యెహోవా పేరిట నేను వెళ్తానని చెప్పినప్పుడు సౌలు ఉన్నటువంటి ఆభరణాలని ఇవన్నీ ధరింపచేస్తుంటే, నాకేమీ అవసరం లేదు, ఏ ఆయుధములు అవసరం లేదు, నేను యెహోవా పేరిట యుద్ధానికి వెళ్తున్నానని యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏ ఆయుధం తీసుకొని వెళ్ళాడు దావీదు? వడిసెల. పూర్వ దినాల్లో వడిసెలతో కొట్టేవారు. ఆ ఆయుధం తీసుకొని వెళ్ళి ఆ ఒడిసె చివర రాయిని పెట్టి గిరిగిరా కొట్టినప్పుడు అది సూటిగా వెళ్ళి తగులినట్లుగా ఒడిసెలతో మరి కొట్టాలనే ఉద్దేశంతో ఆ ఆయుధం అంటే ఏటి ఒడ్డుకు వెళ్ళాడు. నున్నని 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఆ 5 రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొని, నడుమునకు కట్టబడింది చిన్న సంచి, దానిలో వేసుకున్నాడు. దానిలో వేసుకున్న తర్వాత వాటిలో ఒక రాయి తీసుకున్నాడు, వడిసెలో పెట్టుకున్నాడు, ముందుకు వెళుతున్నాడు. గొలియాతు అన్నాడు, నేను కుక్కనా ఏమి, నా మీద కర్రను తీసుకుని నా మీదకి వస్తున్నావు అని అంటున్నాడు. నిజమే, నీవు తిరస్కరించిన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా పేరిట నీ మీదికి యుద్ధానికి వస్తున్నా అని చెప్పి ఆ వడిసెలను అతని తిప్పి కొట్టినప్పుడు వడిసెల రాయి ఎక్కడ తగిలింది? నుదుటిన తగిలింది. నుడితిని తగిలితే సహజంగా మామూలుగా వెనక్కి పడిపోవాలి, ఇట్లా కొడితే వెనక్కి పడిపోవాలి. కానీ అతడు ఎక్కడ పడ్డాడు? బోర్లో పడ్డాడు. అంటే ఆ శక్తి, ఆ బలము ఎవరిది? దేవునిది. దేవుడు కొట్టాడు ఒక్కసారి. దావీదు కొట్టాడు నిజమే, దేవుడు కొట్టాడు, బోర్లా పడ్డాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి ఖడ్గముతోనే వారి యొక్క తలను శిరచ్ఛేదం చేశాడు. ఆ సమయంలో ప్రజలందరూ ఏమని గాన ప్రతిగానాలు చేశారు చూడండి. సమూయేలు మొదటి గ్రంథానికి రండి. అక్కడ నుండి దావీదు పైన విషపు చూపు నిలిపాడు సౌలు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, వాళ్ళందరూ ఏమంటున్నారు? మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిననిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడినే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి, అప్పటి నుండి అంటే తనను కాకుండా రాజు అయితే నేనైతే దావీదును పొగిడేటువంటి అసూయ ద్వేషములు ప్రారంభమయ్యాయి. అసూయ ద్వేషములు ఎంత భయంకరమైనవి ఈ రోజుల్లో, చాలా భయంకరమైనవి. దేవుని యొక్క కృప చేత దీవించబడితే, ఆస్వాదించబడితే, వారు ఉన్నతమైన స్థితిలో ఉంటే, వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నందుకు దేవునిని మనము స్తుతించాలి, గణపరచాలి. ఎందుకంటే
తన యొక్క అన్నలు యుద్ధంలోకి వెళ్ళారని, తన అన్నలు దోతాల్లో ఉన్నారని వారితో తెలుసుకుని దావీదు వెళ్ళాడట. ఆ యొక్క రొట్టెలు తీసుకుని వెళ్ళాడు. వెళితే అక్కడ గొలియాతు తిరుగుతూ అంటున్నాడు, మీరు ఎవరైనా ఉంటే నన్ను జయించండి అని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు విన్నటువంటి సౌలు కూడా ఏమి సమాధానం చెప్పలేకపోయాడు. చివరికి దావీదు, నేను వెళ్తాను యుద్ధానికంటే, నీవు వారును, నీవు అసలు అవసరం లేదంటే, లేదు నేను వెళ్తాను. నేను చూడండి ఏమని చెప్తున్నా ఒకసారి మనం చూద్దాం. మాట 34 17 సమయాలు మొదటి 17 34 చూడండి. అందుకు దావీదు సౌలుతో, ఇట్లా నేను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుగా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపించుని మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపించుని జీవగల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతిని ఫిలిష్తీయులు వాటిలో ఒక్కదానిలో నిలబడినయు సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండుగాక అని దావీదు చూడండి. ఇన్ని చెప్పిన తర్వాత ఏంటంటే సౌలు, దేవుడు నీకు తోడైనాడు, నీ వెళ్ళు అన్నాడు. అలా వెళ్ళాడు. వెళ్ళి గొలియాతును చంపివేశాడు. చంపివేసినప్పుడు స్త్రీని గానం చేశాడు. ఏమిటి? సౌలు వేల కొద్దియు దావీదు 10,000 కొద్దియు అర్థం చేసినగానే సౌలులో ఒక విషపు చూపినటువంటి ప్రారంభమైంది. ఆ విషపు చూపు ద్వారా దావీదు చెప్పటానికి, నాకు ఏమి మనస్సు బాగోలేదు, నీ వచ్చి వీణను వాయించమనగానే దావీదు వచ్చి చిన్నప్పటి నుండి దేవుణ్ణి స్తుతించి గణపరిచేటువంటి వాడు కనుక ఆయన వీణను వాయిస్తూ చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు ఏం చేస్తున్నాడు? అతడు తన యొక్క ఈటెను పట్టుకొని విసిరి వేశాడు. దావీదు పైన తప్పుకున్నాడు. అలాగున దావీదును అనేక సందర్భాలలో సౌలు చంపాలని చూశాడు. ప్రియా దేవుని బిడ్డలారా చూడండి, 11వ వచనం చదవండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. మరునాడు, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 10-11. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుండగా, అంటే ప్రవచించుండగా వెర్రి మాట్లాడుతుండగా దావీదు మునుపట్టులాగున వీణ చేత పట్టుకొని వాయించును. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటి ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించదనుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. చూడండి, సౌలు వెంటనే ఆ ఈటెను విసిరాడు దావీదు పైన. అది మొదటిసారి. భయపడ్డాడు. ఇక్కడ యెహోవా తన్ను విడిచి దావీదును తోడేంటో చూచి సౌలు దావీదునకు భయపడిను. రెండవసారి మరి అధికంగా భయపడుతున్నాడు. చూడండి, ఇప్పుడు 15 వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడిను. ఇది రెండవ సందర్భం. భయపడ్డాడు, మరి ఎక్కువ భయపడ్డాడు. మూడవసారి ఇంకా అధికముగా భయపడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే తన కుమార్తె అతనిని ప్రేమించినందున మరి అధికముగా భయపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాగున దావీదు విషయంలో సౌలు చేసింది చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 28 వచనం 28-29. యెహోవా దావీదునకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతన్ని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఈ 3 కారణాలు సుబుద్ధి గలవాడే ప్రవర్తించటం వలన దేవుడు దావీదును ఏర్పాటు చేసుకుని సౌలును వదిలిపెట్టినందున, మూడవది తన కుమార్తె మీకాలు దావీదును ప్రేమించినందువలన, ఈ 3 కారణముల చేత అతడు మరి ఎక్కువగా భయపడి అతన్ని చంపటానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పారిపోతూ తన పరివారముతో కూడా వెళుతూ ఎక్కడికి వచ్చాడో చూడండి. ఆ మాటలు ఇప్పుడు మనం చూద్దాం.
ఎందుకు దావీదు తన పరివారము దేవుని సన్నిధిలో రొట్టెలు తిన్నారు అంటే 21వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో దావీదు నోబులో యాజకుడైన అహీమేలకు నొద్దకు వచ్చును. అయితే అహీమేలకు దావీదు రాకకు భయపడి నీవు ఒంటరిగా వచ్చితివేమని అతన్ని అడుగగా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అదెవరితో నేను చెప్పవద్దను. నేను నా పనివారిని ఒకానొక చోటికి వెళ్ళనిచ్చి తిని నీ యుద్ధ ఏమి ఉన్నది 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన యెడల అది నాకిమ్మని యాజకుడైన అహీమేలెకుతో అనగా యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నవారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో చెప్పాడు. చూడండి, అంటే సన్నిధి రొట్టెల బల్ల, ఆ సన్నిధి రొట్టెల బల్ల మీద దేవుని యొక్క ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉంటాయి. మనం ఎలాగున ఇక్కడ సన్నిధి రొట్టెల మనము ప్రభురాత్రి భోజన సంస్కారాలు పెట్టామో అది ఎవరైతే భుజించడానికి అర్హులైనారో అక్కడ సన్నిధి రొట్టెల బల్ల పైన రొట్టెలు ఉన్నాయి. అందుకే అన్నాడు, ఒకవేళ మీ పనివారు స్త్రీలకు ఎడమగా ఉన్నాడలా ప్రతిష్ఠితమైన ఉన్న రొట్టెలు ఉన్నాయి, సాధారణమైన రొట్టెలు లేవు, అవి ప్రతిష్ఠితమైనవి. ప్రతిష్ఠితమైన రొట్టెలు ఎవరు తినాలి? యాజకులు మాత్రమే తినాలి. ధర్మశాస్త్రం అలాగ చెప్పింది. రండి, లేవియ కాండము 24వ అధ్యాయానికి రండి. లేవియ కాండము 24వ అధ్యాయంలో చూసినట్లయితే 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్క నిమిషం ఆగమ్మా. లేవి కాండము 24:9 చదవమ్మా. అది అహరోనుకును అతని సంతతి వారికి ఉండవలెను, వారు పరిశుద్ధ స్థలములో దాన్ని తినవలెను, నిత్యమైన కట్టడు చొప్పున యెహోవాకు చేయు హోమముల్లో అది అతి పరిశుద్ధము. సన్నిధి రొట్టెలు, ఆ రొట్టెలు ఉన్నప్పుడు అవి యాజకులు మాత్రమే తినాలి. అందుకని అహరోను సంతానము ఏ కుటుంబము? యాజక కుటుంబము. లేవి కుటుంబంలో నుండి వచ్చే కుటుంబము అహరోను కుటుంబం. అమ్రాము యొకోబెదులు పుట్టేటటువంటి బిడ్డలు అహరోను, మోషే, మిరియాము. కాబట్టి అహరోను కుటుంబాన్ని దేవుడు యాజకత్వానికి ఏర్పాటు చేసుకున్నాడు. వారు మాత్రమే తినాలి. యాజకులు తినవలసింది ఇక్కడ సాధారణమైనటువంటి వారికి ఇస్తున్నాడు. ఇక్కడ అదే జ్ఞాపకం చేశాడు యేసయ్య. ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు? మనం చదువుకున్న మార్కు సువార్తలో ఏమంటున్నాడు? మార్కు సువార్తలో అది యాజకులు మాత్రమే భుజింపవలసినటువంటి ఆ రొట్టెలు దావీదు అతని పరివారంతో కూడా తినినది. అవసరం వచ్చినప్పుడు అతడు చేసింది మీరెందుకు చదవలేదా? 26వ వచనం చదవండి. అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవ మందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడదని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చిన కదా అని చెప్పాను. అంటే ఆ సముఖపు రొట్టెలు ఆ సన్నిధి బల్ల మీద ఉన్నప్పుడు యాజకులు మాత్రమే తినాలి. కానీ ఎవరు తింటున్నారు? దావీదు పనివారు తింటున్నారు. అది మీరు చదవలేదా అంటున్నాడు. ఇక్కడ అహీమేలకు ఆ సమయంలో ఉన్నాడు, కానీ అహీమేలకును యాజకులందరూ కూడా సౌలు చంపివేశాడు. అహీమేలు కుమారుడైనటువంటి అబ్యాతారు పారిపోయాడు. కనుకనే అబ్యాతారు గురించి ఇక్కడ రాయబడింది. అబ్యాతారు గురించి ఇక్కడ మరి ఈ మాటలు మార్కు సువార్తికుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాగూ తినలేదా మరి నీవు గమనించలేదని యేసయ్య అప్పటి కాలపులో సంఘటన జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు అనంటే పరిశుద్ధమైనది పరిశుద్ధముగా స్వీకరించవలసిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి ఏమన్నాడు? మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడి, కానీ మనుషులు విశ్రాంతి దినం కొరకు నియమింపబడాల. విశ్రాంతి దినం ఎవరి కొరకు? మనుషుల కొరకే. అందుకని 3వ ఆజ్ఞ ఏమిటి? విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను అంటున్నాడు. అది అంశము, ఈరోజు అంశము. విశ్రాంతి దినము పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం అన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటాం.
మొన్న ఎప్పుడెప్పుడు ఆ సంగతి జరిగింది, ఆ తర్వాత ఇది జరిగింది, ఆ తర్వాత అది జరిగింది, నా చిన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు ఇది జరిగింది అది జరిగిందండి. కానీ విశ్రాంతి దినాన్ని ఏం చేస్తాం? మరిచిపోతాం. విశ్రాంతి దినమును మరిచిపోకుండా విశ్రాంతి దినమును మనము ఆచరించినప్పుడు, విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని యొక్క వాక్యము చేత హెచ్చరిక చేయబడినప్పుడు, మార్టిన్ లూథర్ గారు చెరసాలలో ఉన్నప్పుడు స్మాల్ క్యాటగిజం అనేటువంటి పుస్తకం రాశాడు, చిన్న ప్రశ్నోత్తరి. దానిలో విశ్రాంతి దినం గురించి ఏమని చెబుతున్నాడంటే, 3వ అంశం, మన అపోస్తల విశ్వాస ప్రమాణంలో 3వ అంశం చూస్తాం. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను, పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాం అని చెప్పుకుంటాం. దాని గురించి ఏమి చెప్తున్నాడు? దేవుని సన్నిధిలో విశ్రాంతి దినంలో చేరిన మనము మన స్వబుద్ధి చేత కానీ, మన యొక్క స్వశక్తి చేత కానీ మనము అంగీకరింపబడక, దేవుని వాక్యము చేత, సువార్త అనేటువంటి వెలుగు చేత, ఆ సువార్త వెలుగులో మనము నడుచుడు చేత, ఆయన వాక్యమును మనము అంగీకరించుడు చేత, ఆ వాక్యమును మనము స్వీకరించుడు చేత దేవుని యొక్క నిత్య జీవ రాజ్యానికి వారసులం అవుతానికి జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకని విశ్రాంతి దినమున నీవు ఏ పని కూడా చేయకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అని జ్ఞాపకం చేస్తాడు. విశ్రాంతి దినము మనుషుల కొరకే కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అంటే మనుషుల కొరకే, దేవుని యొక్క బిడ్డల కొరకే విశ్రాంతి దినము ఏర్పాటు చేశారు దేవుడు. ఆయన సన్నిధిలో గడుపుటికే మనుషులు ఏర్పాటు చేశారు, కానీ మనుషులు అందుకొరకు నియమింపబడలేదు. అంటే మనుషుల కొరకే విశ్రాంతి దినం కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఇంకొక కారణం ఏంటంటే, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పాడు. విశ్రాంతి దినానికి కూడా మనుష్య కుమారుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ మాట పలకటం చాలా ఇష్టం యేసయ్యకు. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే సన్ ఆఫ్ మ్యాన్ అంటున్నాడు. మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని కుమారుడు. సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుడు అని చెప్పటం ఆయనకి చాలా ఇష్టం అన్నమాట. అందుకే అన్నాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినములు కూడా ఏమై ఉన్నాడు? ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన విశ్రాంతి దినానికి ప్రభు ఆయనే. కాబట్టి ప్రభు వారితో ఉండగా వారు వెన్నులు తుంచుకొని తిన్నారని జ్ఞాపకం చేస్తే దానికి సమాధానం ఇస్తాడు. ఆనాడు దావీదు పవిత్రముతో పరిశుద్ధముతో వారు భుజించలేదా? ధర్మశాస్త్రం చెప్పిన మాటలు ఇర్మియా గ్రంథంలో కూడా మనం చూస్తాం. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయానికి రండి. ఏమని చెప్తున్నాడు ఇర్మియా? 19వ వచనం, 17, 19 నుంచి 22 వరకు చదవండి. యెహోవా నాకిలాగు సెలవిచ్చి ఉన్నాడు, నీవు వెళ్ళి యూదారాజులు వచ్చుచు పోవచ్చు నుండు జనుల గుమ్మములనైనను యెరూషలేము గుమ్మములన్నిటిను నిలిచి జనులలో దీన్ని ప్రకటన చేయము. యూదారాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి. యెరూషలేము గుమ్మములలో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును తీసుకొని పోకుడి. ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. విశ్రాంతి దినాన్ని ఏ దినాలు ఎంచుకోవాలి? ప్రతిష్ఠిత దినముగా, అంటే శ్రేష్టమైన, ప్రతిష్ఠ చేయబడిన దినం అంటే సమర్పించబడిన దినము, డెడికేట్ చేయబడినటువంటిది. ఇక విశ్రాంతి దినము సమర్పించేటువంటిది విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినాన ఏ పని కూడా చేయకూడదు అని జ్ఞాపకం చేస్తుంది. నువ్వే పని చేయకూడదు. విశ్రాంతి దినమున నీవు దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతిష్ఠిత దినముగా, అది ఒక ప్రత్యేకమైన దినముగా నీవు జరుపుకోవాలి. విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో నీవు గడపాలంటాడు అంటున్నాడు. అందుకని 84వ సంకీర్తన అంటాడు, నీ ఆవరణములో 10వ వచనం,
నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, విశ్రాంతి దినమున నీ ఆవరణములో ఒక్క దినము అంటే ఒక్క రోజు గడుపుట ఎన్ని దినాల కూలి? 1000 దినముల కూలి అని అంటున్నాడు. ఆ విశ్రాంతి దినమున ఏ పని చేయకుండా, ఆ విశ్రాంతి దినమున ఏమీ చేయకుండా దేవుని సన్నిధిలో గడపవలసిన అవసరత ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో మాత్రమే గడపాలి. ఆయన మాటలు మాత్రమే మనం స్వీకరించాలి. ఆ వాక్యం మాత్రమే అంగీకరించాలి. అందుకన్నాడు, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. ఏం పని చేయకూడదు? మీ ఇద్దరు విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ రోజు ఏ పని చేయకూడదని చెప్పిన ప్రభువు ఈరోజు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఏ పని చేయకూడదు. ద్వితీయోపదేశ కాండంలో అదే మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం? రండి, ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయానికి రండి. ఏ పని చేయకూడదు. ఏమి చేయాలంటున్నాడు? 5వ అధ్యాయం చూడండి. పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయాలన్నాడు. చూడండి, నీవు 6 దినాలు కష్టపడి నీ పని మొత్తం చేయమన్నాడు. అంటే 7వ దినమునకు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో ఏ నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసు అయినను, నీ దాసి అయినను, నీ ఎద్దు అయినను, నీ గాడిద అయినను, నీ పశువుల్లో ఏదైనాను నీ ఇండ్లలో నుండి పరదేశి అయిను ఏ పని చేయకూడదు అంటున్నాడు. అంటే విశ్రాంతి దినమున నీవే పని చేయకూడదు. నీ దాసులు కానీ, నీ దాసి కానీ, నీ ఎద్దు కానీ, నీ గాడిది కానీ, నీ పరదేశులు కానీ, నీకున్నటువంటి పనివారు కానీ ఏది చేయకూడదు అంటారు. అంటే ఏ పని చేయకూడదు విశ్రాంతి దినమున. మరి విశ్రాంతి దినమున ఏమి చేయాలి? ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధికి రావాలి. ఆయన వాక్యము వినాలి. దేవుని శక్తి కలిగిన, జీవము కలిగిన మాటలు వినవలసిన అవసరత ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాటలు వింటే ఆశీర్వాదము. విశ్రాంతి దినమున ఇంకా ఆయన సన్నిధిలో గడిపి 6 దినాలు పని అంతా కష్టపడి చేయాలి. 6 దినాలు విశ్రాంతి తీసుకుంటాం హాయిగా. 7వ దినం బయలుదేరుతాం పని కోసమని. అది చేయవద్దు అంటున్నాడు. 6 దినాలు నీ పనంతా చేసేయి. ఇటువైపు కోతలు లేవనుకుంటా, అటువైపు వ్యవసాయ కోతలు ఉన్నాయి. కొద్దిగా సగం మిగిల్చి వచ్చేవారు. రేపు పొద్దున మరి ఎలాగ ఆదివారం కదంటే, ఆదివారం మేము వచ్చి కోసుకుంటాం కానీ మీరు రావద్దు అంటారు కుటుంబ సభ్యులు. అంటే ఆ కొద్దిగా ఉంది, కోసుకొని రావాలి. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించాలి. దేవుని ఆజ్ఞ, దేవుడి మనకిచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞ మనము ఆచరించవలసి ఉంది. ఆ ఆజ్ఞ ప్రకారము మనము నడుచుకోవలసి ఉంది. దేవుని మాట వినకపోతే దేవుడు ఊరుకుంటాడా? మన బిడ్డలు మన మాట వినకపోతే ఏం చేస్తాం? మనం కొడతామా? కొడతాం. కొట్టిన తర్వాత వదిలిపెడతాం వాళ్ళని? వదిలిపెట్టాం. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళా దగ్గరికి తీసుకుంటాం. తీసుకొని ఇట్లా చేయకూడదు నాన్న, ఇది చేస్తే తప్పు, దేవునికి విరోధంగా మనం నడుచుకున్నట్లు దేవుని వాక్యం చెబుతుంది, నీవు ఇలాగ చేయకూడదు అని మనం చెప్తాం. అలాగనే దేవుడు అంటున్నాడు, దేవుని మాట మనం వినకపోతే దేవుడు ఏం చేస్తాడు మనల్ని? అంటే కొట్టే దేవుడు కాదు, మీరు అట్లా అనుకోబాకండి. ఆయన కొట్టి శిక్షించే దేవుడు కాదు, ప్రేమ చూపించేవాడు. ఇకనైనా రాలేకపోతారా? ఇకనైనా నా బిడ్డలు నా దగ్గరకు రాకపోతారా? ఇకనైనా నా మాట వినకపోతారా అని ప్రేమ చూపుతాడు. అందుకని 11:8 మత్తయి సువార్త, ప్రయాసపడి భారం మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. నెమ్మది కలుగు చేస్తాడు ఆయన. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు నెమ్మది కలుగుతుంది. ఆయన సన్నిధికి రాకపోతే, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోతే ఆ రోజు మనశ్శాంతి ఉంటుందా? నేను చదువుకునే దినాల్లో కానీ, నేను ప్రైవేట్ జాబ్ చేసే దినంలో కూడా నేను అది అనుభవించాను. చర్చికి వెళ్ళొచ్చి వాక్యం విని, చర్చిలో పాట పాడి, చర్చిలో దేవుని వాక్యం చదివి వస్తే ఎంత ఆహ్లాదము. ఆ దినమున చర్చికి వెళ్లకుండా సొంత పనులు పెట్టుకొని, ఏదో ప్రైవేట్ జాబులు, ఏదో సొంత పనులు చేసుకొని ఏదో వస్తుందని వెళ్ళి చేసేస్తే ఆ రోజంతా ఎలాగుంటుంది?
అస్తవ్యస్తంగా ఉంటుంది. అసలుకి మనము ఎన్ని అనుభవిస్తున్నా, ఎన్ని చేస్తున్నా అదంతా మనశ్శాంతి లేనటువంటి స్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, మనశ్శాంతి ఉండదు, ఇంకా నెమ్మది ఉండదు. అందుకంటాడు ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట ఎన్ని దినాల కంటే శ్రేష్టం? 1000 దినాల కంటే శ్రేష్టం. 1000 దినాల కంటే శ్రేష్టము. కాబట్టి ఒక స్టూడెంట్ అడిగాడు, 1000 దినాలకే శ్రేష్టం అన్నారు కదా, ఒకరోజు వస్తే సరిపోతుంది కదా చర్చికి అని అన్నాడు. సరిపోతుందా? 1000 దినాలు ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా ఆయన. ఒకరోజు చర్చికి వస్తే 1000 దినాల దాకా రాకపోయినా పర్వాలేదంటే అది చెప్పాడా దేవుడు? అని చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమిటంటే, విశ్రాంతి దినమున నీవు ఏ పని చేయకుండా నీవు దేవునికి నీవు సమర్పణ చేసుకొని నీవు ఆయన మార్గం నడిస్తే నీవు ఆశీర్వదించబడతా అన్నావు. అంటే ఒక వారం వచ్చేసి మిగతా 30 రోజులు లేకపోతే 3 నెలలు రాకుండా ఉండాలని ఆయన ఉద్దేశం అది కాదు. నీవు దీవించబడాలని, నీవు ఆశీర్వదించబడాలని దేవుని ఉద్దేశమైనది. ప్రియా దేవుని బిడ్డ, అందుకంటాడు నీవు ఏ పని కూడా చేయకూడదు ఆ దినాన. 6 దినాల్లో నీ పని అంతా చేసుకోవాలి. అప్పుడు ఎందుకని చూడండి, 15వ వచనం అంటున్నాడు, నీవు ఐగుప్తు దేశమందు దాసుడైనప్పుడు నీ దేవుడిని యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాడు. ఎందుకంటే తన బాహుబలము చేతను, శక్తి చేతను, ఆయన బాహువు చేతను ఆయన చాచిన చేతి చేతను నేను నడిపించాడు. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. కాబట్టి విశ్రాంతి దినమున నీవు దేవుని సన్నిధిలో గడపవలసింది. నీకెన్ని పనులున్నా ఏమున్నా మొదట దేవుని పని చేయి, దేవుని పని చేస్తాడు. నీవు దేవుని పని వదిలిపెట్టి నీ పని కోసం వెళ్తే అక్కడ ఆ పని కాదు, ఇక్కడ ఈ పని కాదు. వెళ్ళిన స్వకార్యము కాదు, దేవుని కార్యము కూడా కాదు. కాబట్టి విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన సన్నిధిలో మనం గడపాలి, ఆయన ఆరాధించాలి, స్తుతించాలి. ఇంకంతేకాదు, విశ్రాంతి దినమున ఆయన సన్నిధిలో గడపాలి. ఇంకా ఏమి చేయకూడదు విశ్రాంతి దినాన? చూడండి, యెషయా గ్రంథానికి రండి. 58వ అధ్యాయంలో ఏం చేయకూడదు అంటున్నాడు. విశ్రాంతి దినమున 58వ అధ్యాయము 13వ వచనం చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరుకుని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందిస్తావు, దేవుల్లో ఆనందిస్తావు. ఇవన్నీ చేయకుండా, నీ వ్యాపారం చేయకుండా ప్రతిష్ఠిత దినమని అనుకొని ఘనంగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకుండా ఎడల విశ్రాంతి దినమున ఇవన్నీ నీవు చేయకపోతే నీవు యెహోవా యందు ఆనందించదువు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీకు అనుభవం ఉంచదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే అన్నాడు. అంటే ఉన్న స్థలం మీద ఎక్కిస్తాడంటే ఉద్దేశం ఏమిటి? నిన్ను అందరికంటే ఉన్నతుడిగా చేస్తాడు. నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. నీవందరికంటే పైవాడవుగా ఉంటావు. నీవు దేవుని మార్గంలో నడిచి దేవుని అనుసరించి దేవుని యొక్క మాటలు అంగీకరించినట్లా విశ్రాంతి దినమున నీ దేవుని సన్నిధిలో నీవు గడిపినట్లా నీవు ఆనందిస్తావు, నీవు సంతోషాన్ని పొందుకుంటావని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని అంటాడు 126వ సంకీర్తనలో, పిడికెడు విత్తనములు చేతకు పట్టుకొని పోవు ఏడ్చుచు విత్తువాడు ఏం చేస్తాడంట? సంతోషగానముతో పంటను కోస్తాడు. ఎలా కోస్తాడు? దేవునిని స్తుతించి గణపరిచి. అతడు చూడండి, అంతకు ముందే చెప్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, దేవుడు మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితమైతే దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతకొట్టుపోవు ఏడ్చుచు పోవువాడు
సంతోషగానము చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చు. అంటే నీవు దేవునికి ప్రార్థన చేసి, దేవునికి మొరపెట్టి, దేవుని యందు భయభక్తి కలిగి నీవు ఎప్పుడైతే నడుచుకుంటున్నావో, మనం అనుకుంటాం ఒక ఆదివారం పోపని పర్వాలేదు అనుకుంటాం, కానీ ఆ ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ దీవెన మనం కోల్పోతాం. దేవుని సన్నిధిలో గడిపేటువంటి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతాం. ఆ తర్వాత వస్తుంది ఏదో ఒక శోధన, సాయంకాలానికో రేపు పొద్దురికి ఏదో ఒక శోధన వచ్చేస్తుంది. ఎందుకంటే శోధకుడు మన పక్కనే ఉంటాడు, వాడు మన దగ్గరే ఉంటాడు, వాడు మన దగ్గరకు వచ్చి మనం శోధిస్తూ ఉంటాడు, మనల్ని వేధిస్తుంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు, కలహాలు పుట్టిస్తాడు, ఒకరికొకరు గొడవలు కలుగు చేస్తుంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తాడు. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ వెళ్తే దేవుని సన్నిధిలో. అందుకంటాడు, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, చూడండి ఏమంటున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యసాధకమైనటువంటి ఆయన యొక్క సంకల్పము, ఉద్దేశము దేవుడు నెరవేర్చువాడని చెప్తున్నాడు. ఎందుకంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగా కానీ పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించినాడు. దేవుని వాక్యము మా హృదయములలో ప్రకాశించింది. మన హృదయములో దేవుని వాక్యం ప్రకాశించింది కనుక మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నడుచుకుంటున్నాం. అంతేకాదు 7వ వచనం చూడండి, అయినను ఆ బలాధిక్యం మామూలమైంది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటముల్లో ఈ ఐశ్వర్యం మాకు కలదు. ఎక్కడ కలదు అంటున్నాడు? మంటి ఘటములు అంటే ఏమిటి? మట్టి కుండలు. మంటి ఘటం అంటే కుండ. పేతురు రాసిన పత్రికలో అంటాడు, స్త్రీలు బలహీనమైన ఘటము, వారితో వివేకము కలిగి కాపురం చేయడం అన్నాడు. అంటే అర్థం ఏంటి? కొండ ఎట్ట బగిలిపోదు, వాళ్ళు అట్ట బగిలిపోతారు తొందరగానే. వాళ్ళు బలహీనమైన ఘటం. కొండని కొడితే ఎట్లా అవుతుంది? పగిలిపోతుంది. వారు కూడా అంతే, స్త్రీలు బలహీనమైన ఘటమని ఆయన జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి మంటి ఘటములో ఉన్నట్లుగా ఐశ్వర్యం మాకు కలదు. ఎవరి ద్వారా అంటే క్రీస్తు ద్వారానే అట్టి ఐశ్వర్యము కలదు అని జ్ఞాపకం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ద్వారానే ఆ ఐశ్వర్యము ఆయన ద్వారానే కలుగుతుంది. ఆయన ద్వారానే సమస్తమును కూడా దేవుని యొక్క కృప చేత కలుగుతుంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇది పెళ్లి వాక్యం. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీన ఘటమని భార్యను సన్మానించి. అంటే బలహీన ఘటం అంటే ఏమిటి? పగిలిపోయేటువంటి కొండవలే బలహీన ఘటమని ఎంచి మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడన్నాడు. అంటే ప్రార్థనకు అభ్యంతరం కలగకున్నట్లుగా, దేవుని సన్నిధిలో నడుచుడికి ఏ అభ్యంతరం లేకున్నట్లుగా వారితో ఏమంటున్నాడు? జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని మనం చూస్తాం. 9:10 మనం చూస్తాం సామెతల గ్రంథంలో. ఆయన యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానం మూలం. కాబట్టి వారితో జ్ఞానము కలిగి మీరు ప్రవర్తించాలి, ఎలాంటి అభ్యంతరం ఆటంకం లేకుండా. మంటి ఘట్టముల నుండి దేవుడు ఏమిస్తున్నాడు? ఐశ్వర్యం. మన లోకంలో ఒక సామెత ఉంది, వాడు మట్టిని పట్టుకుంటే ఏమవుతుందంట? బంగారం అయిపోతుంది. అంటే పట్టుకుంటే బంగారం అవుతుందా? చాలామంది పట్టుకుంటారు మట్టి, చాలామంది భూమి మీద. ఒకడు హడావుడిగా బయలుదేరి బజార్లో మార్కెట్లో వెళ్తున్నాడంట. మార్కెట్లో వెళ్తుంటే మరి టైం ఎంత అయిందని వాడిని అడిగాడంట. వాడేమో మోగువాడు, వాడు చెప్పలేడు. చివరిలో గబగబా వెళ్తుంటే చేయి పట్టుకున్నాడు. పట్టుకొని టైం ఎంత అయింది అన్నాడంట. వాడు మోగోడైన సంగతి వీడు తెలియదు, చెప్పలేడని తెలుసు. సరే టైం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? యాక్షన్ చేసి చెప్పాలి. టైం చూశాడంట, 12 గంటలు అయిందంట. వెంటనే 12 గుద్దులు గుద్ది చెప్పాడంట. అంతే అన్నాడంట గుద్ది. అంటే వాడు ఒక్క గుద్దు గుద్దాడంట.
గుద్దిన తర్వాత అన్నాడంట, ఒకటైంది అన్నాడంట. ఈ తిన్నవాడు అన్నాడంట, ఇంకా ఒక గంట ముందు అడిగినట్టయితే 12 గుద్దులు గుద్దేవాడు వాడు అన్నాడంట. ప్రియా దేవుని బిడ్డలారా, వివేకము జ్ఞానము చాలా మంచిది. యేసయ్య చెప్తాడు, పాము వలె వివేకంలో పావురం వలె నిష్కపటులై ఉండాలి. వివేకము కలిగి నిష్కపటులై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కృప మనల్ని విడువక ఎన్నటికీ తోడై ఉంటుంది. మరి అట్టి దేవుని కృపలు నడిపించబడినట్లుగా మనుష్య కుమారుడే విశ్రాంతి దినానికి ప్రభు ఆయనే. ఆయనను ధ్యానించి ఆయన్ని ఆరాధించి ఆయన కృపలో మనము నడిపించబడినప్పుడు, ఆయన వాక్యము మన హృదయములో మనము భద్రము చేసుకున్నప్పుడు ఆయన తోడుగా ఉండి ఏ కొదువ కొరత లేకుండా సమృద్ధిని, ఆశీర్వాదమును, దీవెన, మేలును దయచేస్తాడు. అట్టి దేవుని కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి సహాయం దయచేయునుగాక. ఆమె దేవుడి వాక్యము తన వెనుకల్లో దీవించునుగాక. ఆమె సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం ప్రవేశ కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి ఉండునుగాక. ఆమె వినిపించి తీరై